వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూరిన్ ఫార్మేషన్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆన్ అండ్ యావరేజ్ డాష్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ఫిల్టర్డ్ బై ద కిడ్నీస్ పర్ మినిట్ విచ్ కాన్స్టిట్యూట్ రఫ్లీ. ఇక్కడ మనకి ఆన్ అండ్ యావరేజ్ 1100 ml or 1100 to 1200 ml. Dash of the blood pumped out the each ventricle of the heart in a minute. 1/5 of the blood. So B 1/5. The glomerular capillary blood pressure causes filtration of a blood through 3 layers. The dash of the glomerular endothelium of glomerular blood vessels. C endothelium. The dash of Bowman's capsule. D epithelium. So epithelium of Bowman's capsule and a basement membrane, E membrane between these two layers. So మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చి A 1100 to 1200 ml, B 1/5, C endothelium, D epithelium, E membrane. Option D correct answer. The kidneys have built-in mechanisms for the regulation of GFR. One such efficient mechanism is carried out by juxtaglomerular apparatus, GJA. Answer option A అవుతుంది. GJA is a special sensitive region formed by the cellular modifications in the DCT and the afferent arteriole at the location of their contact. So option A correct answer. Substances like amino acids and glucose in the filtrate are reabsorbed. ఇక్కడ మనకి A అని ఇచ్చాడు, ఇది యాక్టివ్లీ ఇన్ ద ట్యూబులర్ epithelial cells, whereas the nitrogenous waste are absorbed by B passive transport. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ యాక్టివ్, రెండోది బి పాసివ్. ఆప్షన్ ఈ రెండు కరెక్ట్ ఉన్నది ఆప్షన్ ఏ, ఇది కరెక్ట్ ఆన్సర్. లిక్విడ్ విచ్ కలెక్ట్ ఇన్ ద క్యావిటీ ఆఫ్ అ బౌమన్స్ క్యాప్సూల్. ఇందులో ప్లాస్మా మైనస్ బ్లడ్ ప్రోటీన్స్ తప్ప మిగతా అన్నీ కూడా కలెక్ట్ అవుతాయి, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద టర్మ్ గివెన్ ఇన్ అ కాలమ్ 1 దేర్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ గివెన్ ఇన్ అ కాలమ్ 2 అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఫస్ట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ PCT reabsorption of 70 to 80% of electrolytes. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అయితే అయానిక్ అంటే బ్యాలెన్స్ చేస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్. అదే హెన్లీ లూప్ చూస్తే ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్, ఆప్షన్ 1. రీనల్ కౌంటర్ కరెంట్ మెకానిజం, డి చూస్తే ఫిఫ్త్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ అ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. రీనల్ క్యాప్సూల్ ఇన్ మెడ్యులా, ఇది ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్. సో ఇప్పుడు మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ కనుక చూస్తే A3, B4, C1, D5, E2. సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఇన్ యూరిన్ ఫార్మేషన్ ఈస్, సో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, యూరిన్ అల్ట్రా ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఫిల్ట్రేట్ ఫ్రమ్ గ్లోమరులర్ కంటైన్, ఇది బ్లడ్ వితౌట్ సెల్స్ అండ్ ప్రోటీన్స్, ఆప్షన్ ఏ అవుతుంది. ద సెల్స్ నేమ్డ్ పోడోసైట్స్ అక్కర్స్ ఇన్, ఎక్కడ ఉంటాయి అంటే ఇన్నర్ వాల్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫిల్ట్రేషన్ ఆఫ్ ద బ్లడ్ టేక్స్ ప్లేస్ ఎట్, ఎక్కడ జరుగుతుంది,
మాల్ఫీజియన్ బాడీ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ఈజ్, ఇక్కడ అల్ట్రాఫిల్ట్రేషన్ జరుగుతుంది, తర్వాత సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్ కూడా జరుగుతుంది కాబట్టి బోత్ బి అండ్ సి, డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీఅబ్జర్ప్షన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ ఫ్రమ్ గ్లోమరులర్ ఫిల్ట్రేట్ in kidney tubule occurs in, answer diffusion, option B correct answer. Glucose is taken back from glomerular filtrate through active transport, option A. In kidney, glomerulus is involved in urine formation by blood filtration, option C correct answer అవుతుంది. Effective net filtration pressure in the glomerulus in kidney of man is about, answer plus 20 to 25 mmHg. సో 84లో మనకి సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్ ఇన్ యూరిన్ ఫార్మేషన్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అయానిక్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్? Tubular secretion, option A correct answer. Read the following statements and find out the incorrect statement. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఒక సెంటెన్స్ చూసి అందులో ఏది అనేది చూద్దాం. డ్యూరింగ్ యూరిన్ ఫార్మేషన్ ద ట్యూబులర్ సెల్స్ సెక్రియేట్ సబ్స్టాన్స్ లైక్ H+, K+ అండ్ HCO3- ఇంటూ ద ఫిల్ట్రేట్. ఇది రాంగ్ సెంటెన్స్, ఎందుకంటే సెక్రియేట్ కాదు, ఇది అబ్జర్వ్ అవుతుంది. యాజ్ గ్లోమరులర్ ఫిల్ట్రేట్ మూవ్ డౌన్ ఇన్ డిసెండింగ్ లిమ్ ఆఫ్ HL, ఇట్ గెట్స్ కాన్సన్ట్రేటెడ్ అండ్ యాజ్ కాన్సన్ట్రేటెడ్ ఫిల్ట్రేట్ పాస్ త్రూ అప్వర్డ్ ఇన్ అసెండింగ్ లిమ్ ఆఫ్ HL, ఇట్ గెట్స్ డైల్యూటెడ్. సో ఇది కరెక్టే. కండిషనల్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ Na+ అండ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ PCT, ఇది కాదు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. రీఅబ్జర్ప్షన్ ఇన్ అసెండింగ్ లిమ్ ఆఫ్ HL ఈజ్ మినిమమ్, ఇది కూడా కరెక్టే. సో మనకు పైన అడిగిన దాంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఏ అండ్ సి అనేది రెండు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద ఒస్మోలారిటీ ఇన్ ద ఔటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడ్యులర్ రీజియన్? ఇది మనం థియరీ పార్ట్లో కూడా చూసాము. సో జనరల్గా ఇందులో మనకు అడిగిన సీక్వెన్స్లో ఏంటంటే ఔటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడ్యులర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. 300 అండ్ 1200 కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్ హెల్ప్ ఇన్ ద మెయింటైనింగ్ అండ్ ఇంక్రీజింగ్ osmolarity టువర్డ్స్ ద ఇన్నర్ మెడ్యులరీ ఇంటర్స్టిషియం? ఇక్కడ ఫ్యాక్టర్స్ మెయింటైన్ అంటే హెల్ప్ ఏం చేస్తాయి మెయింటైనింగ్కి, దేనికి? ఇంక్రీజింగ్ osmolarity అన్నాడు. ఎటువైపు అంటే టువర్డ్స్ ఇన్నర్ మెడ్యులరీ ఇంటర్స్టిషియం. సో ఇందులో మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే కౌంటర్ కరెంట్ ప్యాటర్న్ ఇన్ వాసా రెక్టా కరెక్టే. కౌంటర్ కరెంట్ ప్యాటర్న్ ఇన్ హెన్లీ లూప్ కరెక్టే. ప్రాక్సిమిటీ బిట్వీన్ ద హెన్లీ లూప్ అండ్ వాసా రెక్టా, ఇది కూడా ఈ యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ నిన్న 3 స్టేట్మెంట్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఏ అండ్ బిసి, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చారు మనకు, అంటే అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకున్న దీంట్లో చాలా బిట్లు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి స్కోప్ ఉంది. సో ఇందులో మనకిచ్చిన ఏబిసిడీలలో ఫస్ట్ లేబులింగ్ చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి ఏ ఏముంది జనరల్గా HCO3 మైనస్, బి H2O, సి NaCl, డి H+, ఈ యూరియా. సో ఇక్కడ మనకి సీక్వెన్స్ ఇవ్వలేదు కానీ
ఇవన్నీ కలిసింది ఎందులో ఉంది అంటే మనకు ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ద ఆస్మోటిక్ గ్రేడియంట్ బిట్వీన్ ద కార్టెక్స్ అండ్ మెడిలా ఈజ్ క్రియేటెడ్ బై. ఆన్సర్ ఇక్కడ మనకు యూరియా అండ్ సోడియం క్లోరైడ్ ఈ రెండింటి మధ్యలో అవుతుంది. కాబట్టి బోత్ ఏ అండ్ సి అనేది ఆన్సర్ అవుతుంది. డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫస్ట్ ఇన్ కౌంటర్ కరెంట్ మెకానిజం NaCl ట్రాన్స్పోర్టెడ్ బై ద అసెండింగ్ లింబ్. సో ఏలో అసెండింగ్ రావాలి. ఎన్లీస్ లూప్ విచ్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ విత్ ద బి అంటే డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టా. NaCl is returned to the interstitium by ascending portion of vasa recta. So C vasa recta. Small amount of urea enter the thin segment of ఇక్కడ ఏలో ఏమొస్తుంది మళ్ళీ అసెండింగ్ వస్తుంది. సో అసెండింగ్ లీఫ్ ఆఫ్ ఇన్లిస్ లూప్ విచ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్ టు ద ఇంటర్స్టిషియం బై ద కలెక్టింగ్ ట్యూబ్యూల్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చూస్తే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కౌంటర్ కరెంట్ మెకానిజం హెల్ప్ టు మెయింటైన్ ఏ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇన్ ద మెడ్యులరీ ఇంటర్స్టిషియం. Presence of such interstitial gradient helps in an easy passage of water from the answer collecting tubule. Option C correct answer. Human kidneys can provide urine nearly concentrated than the initial filtrate formed. ఇక్కడ ఆన్సర్ చూస్తే మనకి 4 times కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. Reabsorption of useful substance from glomerular filtrate occurs in answer proximal convoluted tubule PCT. So option C correct answer. Under normal conditions which one is completely reabsorbed in the renal tubule? Renal tubule అనేది మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ గ్లూకోజ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టోటల్లీ రీఅబ్జర్వ్డ్ ఇన్ ద రీనల్ ట్యూబ్యూల్స్? ఇక్కడ C6H12O6 పైన మనకి ఇచ్చింది గ్లూకోజ్ అనేది మ్యాటర్, ఇక్కడ ఇచ్చింది ఫార్ములా అంతే. ఆన్సర్ మాత్రం సేమ్. రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ PCT పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ ఈజ్. PCT అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రీఅబ్జర్ప్షన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండింటికి లింక్ ఆన్సర్ ఏమవుతుందంటే పాసివ్లో 80% వాటర్ అబ్జర్వ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఈజ్ లైన్డ్ విత్. దేంతో లైన్ అయ్యింది? క్యూబాయిడల్ ఎపిథీలియం. ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఏ అవుతుంది. ఇన్ నెఫ్రాన్ వాటర్ అబ్జర్ప్షన్ ఈజ్ మ్యాక్సిమం ఇన్. ఇక్కడ మనం అడిగేది మినిమం మ్యాక్సిమం, ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి క్వశ్చన్ మినిమం ఇవ్వచ్చు. సో మ్యాక్సిమం ఇచ్చాడు కాబట్టి PCT అవుతుంది. వాట్ ఈస్ ద పర్మియబుల్ ఫర్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ? Na+ ions కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివ్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ సోడియం ఈజ్. ఆన్సర్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ. ఆప్షన్ ఏ. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్. మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఇది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ హెన్లీ లూప్ వేర్ absent ఫ్రమ్ మమ్మేలియన్ నెఫ్రాన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్? మనకు పైన ఇచ్చిన దాంట్లో హెన్లీ లూప్ మెయిన్ ఫంక్షన్ అడిగాడు. ఏమడిగారు? అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అనేదే ఉంది. సో కింద వెంటనే మనకు క్వశ్చన్ ఇచ్చాడు ఆబ్సెంట్ అయితే అని. జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ ఇంటర్ రిలేటెడే ఉంది ఇక్కడ మనకు. కాబట్టి యూరిన్ విల్ బి మోర్ డైల్యూట్ అవుతుంది. ఎందుకు? వాటర్ అనేది అబ్జర్ప్షన్ కాకపోవడం వల్ల. ఇది కొంచెం హైయర్ ఆర్డర్ థింకింగ్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అబ్జర్ప్షన్ ఆఫ్ మేజర్ పార్ట్ ఆఫ్ సోడియం పొటాషియం అయాన్స్ అక్కర్స్ ఇన్. ఎక్కడ మేజర్గా అంటే PCTలో. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. లూప్ ఆఫ్ హెన్లీ కనెక్టెడ్ విత్. దేంతో కనెక్ట్ అయ్యింది?
కౌంటర్ కరెంట్ మెకానిజం సిస్టమ్తో ఆపోజిట్గా వాసారెక్టాతో ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్ అన్నాడు. ఏబిసిడి ఇచ్చారు కాబట్టి ఏబిసిడిలో ఏ చూస్తే NaCl, బి H2O, సి యూరియా. సో ఇవి షఫల్డ్గా ఉన్నా కూడా ఆన్సర్ మనకు సిలో కరెక్ట్గా ఉంది. ఎక్స్క్రేషన్ ఆఫ్ డైల్యూట్ యూరిన్ ఈజ్ డ్యూ టు ఎక్స్క్రేటర్ ఆఫ్ ఏది అంటే లెస్ సెక్రేషన్ ఆఫ్ వాసోప్రెసిన్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వీ కెన్ ప్రొడ్యూస్ ఏ కాన్సన్ట్రేటెడ్ డైల్యూట్ యూరిన్. దిస్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ఏ స్పెషల్ మెకానిజం. ఐడెంటిఫై ద మెకానిజం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏదైతే అంటే కాంట్రాక్టెడ్ డైల్యూట్ యూరిన్ ఉందో ఫెసిలిటేటెడ్ బై స్పెషల్ మెకానిజం అన్నాడు. ఆ మెకానిజం ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆ మెకానిజం ఏంటి అంటే కౌంటర్ కరెంట్ మెకానిజం ఇన్ హెన్లీ లూప్ వాసారెక్టా. ఆన్సర్ మనకు డి ఆప్షన్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్. ఇక్కడ మనం క్వశ్చన్ ఎగ్జామ్లో చూసేటప్పుడు కూడా హైపర్ ఇక్కడ మనకి ఇచ్చింది హైపర్టోనిక్ అని ఇచ్చాడు. యూరిన్ ఈజ్ మీడియేటెడ్ త్రూ. సో హైపర్ అన్నప్పుడు జనరల్గా మనకు కౌంటర్ కరెంట్ సిస్టమ్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే గ్లూకోజ్ ఈజ్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్. ఎందులో అబ్జర్వ్ అవుతుంది? ఇక్కడ మనకు పీసీటీ అనేది ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఓకే. వాసోప్రెసిన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ facultative reabsorption of water from DCT. Option B correct answer. Proximal convoluted tubule PCT is lined with దేంతో లైన్ అయ్యింది? cuboidal epithelium with brush border. So option A correct answer. Loop of Henle takes part in absorption of answer water. So option C correct answer. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.